హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మరియు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం గోల్డ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు సార్? హిస్టారికల్ డేటాస్ తీసుకుంటే అంటే ఒక 40 సంవత్సరాలు నుంచి కనుక మనం డేటా తీసుకుంటే గోల్డ్ లేదా మ్యూచువల్ ఫండ్ రెండు కూడా వాటి పరిధిలో బ్రహ్మాండంగా రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. గోల్డ్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటి పరిధిలో అసెట్ క్లాసెస్ అన్ని కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. గోల్డ్ ఒక 40 సంవత్సరాల హిస్టారికల్ డేటా తీసుకుంటే మీకు 11% రిటర్న్ ఉంది. ఓకే. ఈ సంవత్సరం చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు చూసుకుంటే కనుక మీకు 32% రిటర్న్ వచ్చింది. అంటే మిగతా అసెట్ క్లాసెస్ అన్ని పెర్ఫామ్ చేయనప్పుడు గోల్డ్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్. ఓకే. అట్లాగే గోల్డ్లో కూడా ఎప్పుడు నెగిటివ్స్ లేవా అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 2012 నుంచి 2018 వరకు దగ్గర 6-7 ఇయర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెగిటివ్ రిటర్న్ లేకపోతే రిటర్న్ ఏమీ లేకపోవడం లాంటి సందర్భం అది. అలాంటి సందర్భాలు రీసెంట్గా మనం వీడియో రికార్డ్ చేసే టైం కూడా ఒక 2-3 రోజుల నుంచి గోల్డ్లో ఫాల్ ఉంది. కానీ ఇదంతా టెంపరీని. ఏ అసెట్ క్లాస్ అయినా, అది మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. గోల్డ్లో రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్ అంటే 40 ఇయర్స్ అంటే చాలా లాంగ్ టర్మ్ అవుతుంది. 40 ఇయర్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఇంకొంచెం తక్కువ పీరియడ్కి మనం క్యాలిక్యులేట్ చేద్దామని చూస్తే ఈక్విటీ మార్కెట్స్ కంటే అంటే నిఫ్టీని కనుక మనం క్యాలిక్యులేటింగ్ అంటే ఒక బెంచ్ మార్క్గా తీసుకుని కనుక క్యాలిక్యులేట్ చేస్తే నిఫ్టీ కంటే కూడా గోల్డే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. నిఫ్టీ ఈ 25 ఇయర్స్ టర్మ్లో 12.5% జనరేట్ చేస్తే గోల్డ్ వచ్చేపాటికి దగ్గర 13.5%, 1% ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. అంటే పైకి చూస్తుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రెండు సినారియోస్ని అర్థం చేసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ కంటే గోల్డే బాగుంది కదా, గోల్డే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, వీళ్ళేంది మ్యూచువల్ ఫండ్ అంటారు లేదా స్టాక్ మార్కెట్ అంటారు, రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సహజంగా ఇండియాలో గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఎక్కువ పర్సెంట్ ఆర్నమెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. జనరల్ ఇన్వెస్టర్ ఎవరైతే పబ్లిక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆర్నమెంట్ టైప్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది ఈటీఎఫ్స్లో కానీ లేదా ఫిజికల్ గోల్డ్ అంటే పేపర్ గోల్డ్ డిమాండ్ అంతా కూడా గవర్నమెంట్స్ దగ్గర నుంచే ఉంది. గవర్నమెంట్స్ ఎక్కువ బై చేస్తున్నాయి గోల్డ్ని అవసరమైన సందర్భాల్లో, అది పేపర్ గోల్డ్కి వెళ్తుంది, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఎక్కువ డిమాండ్ ఆర్నమెంట్కి ఉంది. గోల్డ్లో రిటర్న్ లాస్ట్ 1 ఇయర్లో 32% ఉంటే మీరు ఆర్నమెంట్గా చేయించుకున్న దాని మీద రిటర్న్ ఓన్లీ 16% ఉంది. అంటే మీరు ఆర్నమెంట్ బై చేస్తున్నప్పుడు దాంట్లో డిప్రిసియేషన్ చేస్తాము, మేకింగ్ ఛార్జెస్ చేస్తాము, జిఎస్టీ పే చేస్తాము, ఇవన్నీ కూడా మన పాకెట్లోంచి మనం పే చేస్తున్నాం. కాబట్టి ఎండ్ ప్రోడక్ట్ మనకు వచ్చేప్పటికి మన కాస్ట్ ఎంత అయింది, ఈరోజు మనం సెల్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్కి ఎంత మనీ రికవర్ చేసుకుంటాం అనేది క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్ 1 ఇయర్లో మీకు గోల్డ్లో 32% రిటర్న్ ఉన్నా కానీ ఆర్నమెంట్ మీద వచ్చిన రిటర్న్ మీకు 16%. కానీ లాస్ట్ 25 ఇయర్స్లో నేను గోల్డ్లో మీకు 13% పైన వచ్చింది, ఈక్విటీ మార్కెట్స్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చిందని చెప్తున్నాను. ఇదే సందర్భంలో లాస్ట్ 25 ఇయర్స్లో ఒక ఈక్విటీ ఫండ్ కనుక ఏదన్నా ఒక 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినటువంటి ఈక్విటీ ఫండ్ కనుక తీసుకుని మనం కంపేర్ చేసుకుంటూ వెళితే లాస్ట్ 5 ఇయర్స్లో 25 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫండ్స్ అన్నీ కూడా దగ్గర 18 ఫండ్స్ ఉన్నాయి. ఓకే సార్. 18 ఫండ్స్లో 70% ఫండ్స్ గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసినాయి. అలాగే దాంట్లో కూడా ఒక 50% ఫండ్స్ గోల్డ్ కంటే డబుల్ రిటర్న్ జనరేట్ చేసినాయి. ఓకే సార్. అందుకని కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే పూర్తిగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్ అనో లేదా గోల్డ్ అనో రియల్ ఎస్టేట్ అనో పెట్టకండి. డైవర్సిఫై చేసి డిఫరెంట్ సెక్టార్స్లో అసెట్ అలికేషన్ చేసుకుంటే మీ రిటర్న్స్ అనేవి ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటాయి అనే కాన్సెప్ట్ ఇదంతా కూడా. ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు అంటున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయని, ఒక మంచి ఉదాహరణకు మాకు తెలియజేయండి సార్. మంచి ఉదాహరణ అంటే మీకు ఇక్కడి నుంచి 10 సంవత్సరాల క్రితం కనుక ఎవరైనా 1 లక్ష రూపాయలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ రోజు వాళ్ళకి ఒక 33 గ్రామ్స్ గోల్డ్ వచ్చింది. 1 లక్ష రూపాయలని అదే 1 లక్ష రూపాయలని ఒకరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ రోజు కనుక ఆ మ్యూచువల్ ఫండ్ విత్డ్రా చేసుకుని అతను గోల్డ్లో బై చేద్దాం అనుకుంటే కనుక 45 గ్రామ్స్ వస్తుంది.
ఓకే. అంటే 33, 45 అంటే దగ్గర చాలా దగ్గర different. 12 గ్రామ్స్ ఎక్కువ వస్తుంది. సేమ్ స్ట్రాటజీ కూడా ఏం లేదు. ఆ రోజు మీరు గోల్డ్ బై చేశారు, ఇతను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎస్ సార్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఈ రోజు అవసరం ఉంది అతనికి, ఈ రోజు గోల్డ్ బై చేస్తున్నాడు, 12 గ్రామ్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. అదే పర్సంటేజ్ లాస్ట్ 5 years డేటా కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 years బ్యాక్ కనుక ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అతనికి దగ్గర దగ్గర ఒక 18 గ్రామ్స్ గోల్డ్ వస్తే ఈరోజు అదే 1 లక్ష రూపాయలు ఆ రోజు మ్యూచువల్ ఫండ్లో పెట్టి మనం కనుక ఈ రోజు వచ్చి విత్డ్రా చేసుకుని గోల్డ్ బై చేద్దాం అంటే దగ్గర దగ్గర 46 గ్రామ్స్ వస్తుంది. అంటే దగ్గర దగ్గర 3 times అంటే 2.5 times వరకు ఎక్కువ వస్తుంది అనమాట. అంతా రిటర్న్లో వేరియేషన్ ఉంది ఫండ్స్కి దీనికి. మనం ఏమైనా చిన్న ఫండ్ని కొత్తగా వచ్చిన చాలా చిన్న ఏఎం ఉన్న ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నామంటే అట్లా కాదు. ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్ మనం ఏదైతే గోల్డ్తో కంపేర్ చేస్తున్నాం ఇది లాస్ట్ 30 years కంప్లీట్ చేసుకున్న ఫండ్. అంటే 30 years కంప్లీట్ చేసుకున్న ఫండ్ అంటే ఒక రకంగా 2000లో వచ్చినటువంటి టెక్ బబుల్ని కానీ 2000లో వచ్చిన రెసిషన్ కానీ కొన్ని గవర్నమెంట్స్ మారిపోయి కొయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎకానమీలో జరిగిన డిస్టర్బెన్సెస్ కానీ అయితే ఇంటర్నేషనల్ కానీ మన డొమెస్టిక్గా కానీ జరిగిన రకరకాల స్కామ్స్ని కానీ లేకపోతే రీసెంట్గా వచ్చిన కోవిడ్ని కానీ లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ని కానీ లేకపోతే రకరకాల ఈవెంట్స్ ఈ ఈవెంట్స్ అన్నిటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ జర్నీ చేసిన ఫండే. ఆ ఫండే గోల్డ్ కన్నా కూడా మీకు బెటర్ రిటర్న్స్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్. అంటే మేమేమంటామంటే మీ అవకాశాన్ని బట్టి మీరు ఏదైతే మనీని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ మనీ 100% గోల్డ్లోనో రియల్ ఎస్టేట్లోనో మ్యూచువల్ ఫండ్లోనో కాకుండా విత్ ఇన్ ద సెక్టార్స్ డైవర్సిఫై చేయండి. డైవర్సిఫై చేసినప్పుడు ఒక సెక్టర్ ఏదైనా ఒక్కో టైంలో వరస్ట్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మిగతా సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ మీద బెటర్ రిటర్న్ తీసుకోగలుగుతాం. దానివల్ల ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది ప్రాపర్గా ఉంటుందని మనం సలహా ఇవ్వచ్చు ఎవరికైనా. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.